ఎన్నికల్లో మూడవసారి భారీగా అదే వేవ్‌తో ప్రజలందరి మన్ననల్ని చూరగొంటూ శ్రీ నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఎన్‌డీఏ కన్వీనర్‌గా, ప్రధానిగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నదేంటి, దేశం మొత్తం మీదట మన దేశాన్ని ఈ 10 సంవత్సరాలుగా ఏ విధంగా పాలించారు, ఏ విధంగా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా ఏ విధంగా ఈ దేశానికి తీసుకొచ్చారు, ఈ దేశానికి సమకూర్చారు. అంతేకాకుండా ఈ దేశంలో డిజిటల్ విప్లవం 6,00,000 కోట్ల వరకు ఏ విధంగా అయితే చిన్న చిన్నవి ఫోన్‌పే, యూపీఐ పేమెంట్స్ ద్వారా మనకి మన దేశాన్ని ఎగ్జాంపుల్‌గా ఇతర దేశాలు ఏ విధంగా తీసుకుంటున్నాయో, ఆ పేద బడుగు బలహీన వర్గాలు 25 కోట్ల మంది దారిద్ర్య రేఖను దాటి బయటకొచ్చిన విధానం, కనెక్టివిటీ, అంతేకాకుండా బలమైన ఆర్థిక వ్యవస్థగా మన దేశం దగ్గరలో 3వ స్థానానికి, ప్రపంచంలోనే 3వ స్థానానికి మనం ఎదగబోతున్నాం. ఇది అన్ని విధాలుగా చూస్తూ మన దేశాన్ని ఒక భద్రత విషయంలో కూడా కట్టుదిట్టమైన చర్యలు ఏ విధంగా అయితే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుందో, వీటన్నిటిపైన మంచి నమ్మకంతో ప్రజలందరికీ కూడా ఒక బలమైన ఒక ఆలోచన ఏర్పడింది. మన దేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు, ఈ ఎన్డీఏ ప్రభుత్వం వల్లనే మన దేశానికి ఒక మంచి బలమైన పురోభివృద్ధి సాధిస్తుంది. ఇతర రాష్ట్రాలతో, ఇతర దేశాలతో పోటీ పడుతూ మన దేశం ఏ విధంగా ముందుకు వెళ్తోంది, ఇవన్నీ చూసి పెద్దగా పట్టం కట్టారు. మన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఈ విధంగా మేము భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా నేను తెలియచేస్తున్నాను. ధన్యవాదాలు కూడా మేము తెలియచేసుకుంటున్నాం. ఎందుకంటే మోదీ గారి పైన, ఎన్డీఏ ప్రభుత్వం పైన నమ్మకంగా 2014, 2019, అదేవిధంగా ఇప్పుడు 2024లో కూడా 3వసారి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు.